So, okay, guys, is everything clear? Audio, video, is everything clear? Confirm me once. Confirm me once. How are you? How is going on? All clear? All clear? सब बच्चे बताओ कैसा चल रहा है? సో హిందీ వచ్చేస్తుంది మనకి. చలో హిందీ మర్చిపోదాం కాసేపు. విల్ గో త్రూ మన తెలుగు. సో రెడీ? చదువుకొని వచ్చారా అందరూ? చదువుకొని వచ్చారా అందరూ? టాపిక్స్ అన్ని క్లియర్ గా నేర్చుకుని వచ్చారా? ఎందుకంటే మనం మ్యారథాన్ లో ఆల్రెడీ మాక్సిమం కంప్లీట్ చేశాము. మ్యారథాన్ ప్రకారం మీ కాన్సెప్ట్స్ అన్ని వచ్చినాయి ఆల్రెడీ. సో చెప్పండి, రెడీ? హౌ మచ్ ఎక్సైటెడ్? జాబ్ తెచ్చుకోవడానికి, క్లాస్ కోసం కాదు, జాబ్ తెచ్చుకోవడానికి ఎంత ఎక్సైటెడ్ ఇక్కడ మీరు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్ టు గెట్ ద జాబ్? సో ఇక్కడ క్లియర్ గా డైలీ క్లాస్ కి రావాలి, లైవ్ క్లాస్ కి. వెరీ క్లియర్ గా చెప్తున్నాము. ఈ బ్యాచ్ లాంచ్ చేసింది ఏంటంటే ఏదో మేము యాప్ పెట్టాము బ్యాచ్ లాంచ్ చేసామని కాదు. కొన్ని ఇయర్స్ నుంచి కేపీ సార్ తోటి, ఆర్పీ సార్ తోటి అసోసియేట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీవియేట్ అవ్వకుండా ప్రిపరేషన్ ఎవ్రీ డే చేయటం కోసం వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ని వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా చూడటం కోసం మేము ఒక షెడ్యూల్ ఇస్తాం. దాని ప్రకారం క్వశ్చన్లు సాల్వ్ చేస్తే ఏమవుతుంది, మీకు సీరియస్నెస్ ఉంటుంది, క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి, అలాగే సిలబస్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ డే లైవ్ క్లాస్ లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. చూడండి, 22 మంది 24 మంది ఉన్నారు గ్రూప్ లో. లైవ్ క్లాస్ లో 12 మంది ఉన్నారు. మీకోసమే కదా నైట్ టైం పెట్టాం మేము, మీకు కన్వీనియంట్ గా ఉంటుందని. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే. ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే ఉన్నారు క్లాసులో. మధ్యాహ్నం పెట్టుకోవచ్చు క్లాసు, నైట్ టైం ఎందుకు పెట్టాం? మీకోసమే పెట్టింది. సో ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి జాబ్కి వెళ్ళి వస్తున్నారో మీరు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి కంపల్సరీగా. సో వెరీ క్లియర్లీ ఐఎమ్ సేయింగ్, డైలీ అటెండెన్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ మస్ట్. కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి. లైవ్ క్లాస్ లో అటెండ్ అవ్వాలి, క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. దెన్ ఓన్లీ మాకు అర్థమవుతుంది మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారని. మీ డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయిపోతాయి ఆటోమేటిక్ గా లైవ్ లో. సో ఎవరి కోసం అయితే, ఎవరి రిక్వెస్ట్ తో అయితే మేము మధ్యలో పెట్టకుండా, డే మధ్యలో క్లాసెస్ పెట్టకుండా నైట్ టైం పెడుతున్నాం, వాళ్ళు ఎవరు లేరు క్లాస్ లో. ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, వీళ్ళకి ఏ టైంలో పెట్టినా ప్రాబ్లం లేదు. కేవలం మీకోసమే నైట్ టైం పెట్టాము. జాబ్ హోల్డర్స్ మీరైతే రావట్లా. ఫస్ట్ డే క్లాస్కే రాకపోతే ఎలాగా? చలో ఓకే, స్టార్ట్ చేద్దాం మనం. An isoheight is a line joining points of equal temperature, equal humidity, equal rainfall depth, equal evaporation. చెప్పండి, ఐసోహైట్ అనేది. ఇప్పుడు ఈక్వల్ టెంపరేచర్ అంటే ఏమంటాం దాన్ని? ఈక్వల్ టెంపరేచర్ అంటే ఐసోధర్మ్. నిన్నే కదా చెప్పాం, నిన్న మ్యారథాన్ సెషన్ లో చెప్పాం కదా. ఈక్వల్ టెంపరేచర్ ఉంటే ఐసోధర్మ్. ఈక్వల్ హ్యూమిడిటీకి ఏమైనా చెప్పామా నిన్న మనం? ఈక్వల్ హ్యూమిడిటీకి ఏమైనా చెప్పామా సుష్మా? హ్యూమిడిటీకి ఏం చెప్పలేదు కదా నిన్న. క్రోన్ అనేది టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కి తీసుకుంటాం మనం. క్రోన్ ఈజ్ టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. హ్యూమిడిటీకి ఏం లేదు. ఇక్కడ డెప్త్ కి వస్తుంది మన ఆన్సర్. ఎవాపరేషన్ కూడా ఏం లేదు. ఎవాపో ట్రాన్స్పిరేషన్ కు ఉంటుంది. ఎవాపో ట్రాన్స్పిరేషన్ కి ఐసోప్లీత్ ఉంటుంది. ఐసోప్లీత్. ఈక్వల్ హ్యూమిడిటీ ఏం లేవు తులసి, ఈక్వల్ హ్యూమిడిటీకి ఏం లేవు. సో ఐసోహైట్ ఈజ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్
temperature. Chalo. P is the precipitation, A is the area represented by rain gas, N is the number of rain gases in a catchment area, then the weighted mean rainfall. అంటే ఇక్కడ P అనేది ప్రెసిపిటేషన్ అని చెప్తున్నాం మనం. P is precipitation, A is area represented, N total number of rain gases, then weighted mean rainfall. ఇక్కడ weighted mean rainfall అడుగుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే వెయిటెడ్ మీన్ రెయిన్ఫాల్ లో N నెంబర్ ఆఫ్ రెయిన్ గాజెస్ తో ఏ సంబంధము లేదు. వెయిటెడ్ మీన్ రెయిన్ గాజ్ లో నెంబర్ ఆఫ్ రెయిన్ గాజెస్ వలన ఎటువంటి ఉపయోగము లేదు. నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అంటే N ఉన్న ఆప్షన్ అవసరం లేదు మనకి. సో వెయిటెడ్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఏరియా ఇంటూ ఇండివిడ్యువల్ ప్రెసిపిటేషన్ అపాన్ sum of area. Sum of individual area, sum of individual precipitation, sum of area. అంతే కదా. వెయిటెడ్ మీన్. క్లియర్. వరల్డ్స్ గ్రేటెస్ట్ రెయిన్ఫాల్ PM ఈజ్ గివెన్ బై. అంటే రెండు క్వశ్చన్లు చాలా ఈజీగా రాగానే చాలా ఖుషి అయిపోయాం మనం. ఇట్లాగే ఉంటాయి, సింపుల్ గా ఉన్నాయి క్వశ్చన్లు, AEEలో హ్యాపీగా చేసేయచ్చు. కొంచెం ఉంటాయి ట్విస్ట్లు, టెన్షన్ పడకండి. వరల్డ్స్ గ్రేటెస్ట్ రెయిన్ఫాల్ ఈజ్ గివెన్ బై ఎవరిస్తున్నారు? 42.16 D to the power 0.475. D is the duration in hour. 42.16 0.475 D is the depth in centimeter. 4216 D duration in hour, 421.6 D duration in days. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి క్వశ్చన్ తెలీదు కానీ ఆన్సర్ చెయ్యాలి మనం. క్వశ్చన్ తెలీదు కానీ మనం ఆన్సర్ చెయ్యాలి. సో ఇలాంటప్పుడు సింపుల్ ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం మనం. మూడిట్లో డ్యూరేషన్ ఉంది కదా, డ్యూరేషన్ అంటే కంపల్సరీ డెప్త్ అనేది కాదు. ఎలిమినేట్ అయిపోయిందా? సో ఇది జస్ట్ గెస్ వర్కే, అన్నిసార్లు అవుతుందని చెప్పలేము, బట్ మాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్. మూడిట్లో డ్యూరేషన్ ఉంది కదా, సో డెప్త్ క్యాన్సిల్ చేసేసాం మనం. నెక్స్ట్ ఏంటి? డ్యూరేషన్ ఇన్ అవర్స్ ఉంది. రెండిట్లో డ్యూరేషన్ ఇన్ అవర్స్ ఉంది, అంటే డ్యూరేషన్ అవర్స్ లోనే జరుగుతుంది. నెక్స్ట్, ఇంత పెద్ద వాల్యూ ఆల్రెడీ మనం మాట్లాడుతోంది వరల్డ్స్ గ్రేటెస్ట్ రెయిన్ఫాల్, దానికి D తోటి మల్టిప్లై చేస్తున్నాం. 4216 తోటి మల్టిప్లై చేస్తే బిగ్ వాల్యూ వస్తుంది ప్రెసిపిటేషన్. 4216 ఇంటూ D పవర్ 0.475 చేస్తే ఇట్ విల్ బి వెరీ బిగ్ వాల్యూ. కాబట్టి మనం 42.16 తోటి చేస్తున్నాము. సో అందుకని ఇదే ఆన్సర్ పెట్టాము. క్లియర్ గైస్? 42.16. Clear? We'll move on. Chalo. An accurate estimate of average rainfall in a particular catchment area can be obtained by. Accurate rainfall can be obtained by. సో యావరేజ్ రెయిన్ఫాల్ ఎస్టిమేషన్ కి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. అర్థమాటిక్ యావరేజ్, థీసియన్ పాలిగోనల్ మెథడ్, ఐసోహైటల్ మెథడ్. సో ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇక్కడ నార్మల్ రేషియో మెథడ్ దేనికోసం ఉపయోగిస్తున్నాం?
నార్మల్ రేషియో మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మిస్సింగ్ రెయిన్ఫాల్ ఎస్టిమేషన్. మిస్సింగ్ రెయిన్ఫాల్ ఎస్టిమేషన్ కోసం. అర్థమాటిక్ మీన్ అనేది సింపుల్ మీన్. పి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ మీన్ కదా, P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్ ఎన్. Pn అండ్ సో ఆన్ ఎన్. థీసియన్ పాలిగోనల్ జస్ట్ ఇప్పుడే కదా రాసాం మనం. పి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు P1A1 P2A2 P3A3 and so on by A1 plus A2 plus A3 we can give కదా ఫైనల్ గా మన ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ వస్తుంది అర్థమాటిక్ మీన్. అర్థమాటిక్ మీన్ అనేది సింపుల్ నార్మల్ మెథడే అది. అందులో అసలు అక్యురసీ గురించి మాట్లాడటానికే ఛాన్స్ లేదు. అర్థమాటిక్ మీన్ లో ఎర్రర్ ఉండటం వలన, అన్కవర్డ్ ఏరియాస్ ఉండటం వలన, ఓవర్లాప్డ్ ఏరియాస్ ఉండటం వలన దాన్ని ఓవర్కమ్ చేయటానికి మనం థీసియన్ పాలిగోనల్ మెథడ్ చూజ్ చేసుకుంటున్నాము. అగైన్ మళ్ళీ థీసియన్ పాలిగోనల్ మెథడ్ కన్నా ఇంప్రూవ్డ్ మెథడ్. ఎందుకు అంటే క్యాచ్మెంట్ ఏరియా ఒక రెయిన్గా స్టేషన్ నియర్లీ 200 నుంచి 500 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా దాకా కవర్ చేస్తుంది. అటువంటప్పుడు మల్టిపుల్ రెయిన్ ఫాల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ రెయిన్ ఫాల్స్ లో ఈక్వల్ రెయిన్ ఫాల్స్ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం ఐసోహైటల్ మెథడ్ అయితే కొంచెం యాక్యురేట్ గా వస్తుంది. కొంచెం అంటే ఇక్కడ అసలు మనం చేస్తుందే యావరేజ్ కదా. సింపుల్ మనం యాక్యురసీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు యాక్యురసీ గురించి. అసలు మనం ఎస్టిమేట్ చేసేదే యావరేజ్ అయినప్పుడు యావరేజ్ ఎస్టిమేట్ చేస్తున్నప్పటికీ వచ్చిన యావరేజ్ వాల్యూలో ఎర్రర్ తగ్గించడం. యాక్యురసీ అంటే ఏంటంటే ఎర్రర్ తగ్గించడం గురించి ఆలోచిస్తున్నాం మనము. దానికోసం చెప్తున్నాం ఐసోహైటల్ మెథడ్ లో తక్కువ ఎర్రర్ ఉంటుంది. దట్ ఈస్ ఐసోహైటల్ మెథడ్. సో ఇక్కడ ఫార్ములా తెలుసా? ఐసోహైటల్ మెథడ్ ఫార్ములా. ఐసోహైటల్ మెథడ్ ఫార్ములా పి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు P1. మీరు నాతో పాటు అనండి లేదా నాతో పాటు రాసుకోండి నోట్స్ లో. అప్పుడు మీకు ఒకసారి రివైజ్ అవుతుంది. ఇవన్నీ నాకు రాక నేను రాయట్లేదు, మీకు ఒకసారి రివైజ్ అవుతాయని రాస్తున్నా. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఫార్ములాస్ రివైజ్ అయితే, ఎన్నిసార్లు కాన్సెప్ట్ రివైజ్ అయితే అంత మంచిది. సో కాబట్టి మీకు రివైజ్ అవ్వడం కోసం రాస్తున్నా నేను. P1 ప్లస్ P2/2 P2 ప్లస్ P3/2 ఇంటూ A1 ఇంటూ A2 రాసాం కదా, డివైడెడ్ బై A1 ప్లస్ A2. అలా కంటిన్యూ వెళ్తుంది. P3 ప్లస్ P4/2 ఇంటూ A3 P4 ప్లస్ P5/2 ఇంటూ A4 డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 సమ్. ఐసోహైటల్ మెథడ్. ఏ క్యాచ్మెంట్ మే బి ఐడియలైజ్డ్ యాజ్ ఎ రెక్టాంగిల్. ఒక క్యాచ్మెంట్ ని వాళ్ళు ఏమనుకున్నారంటే రెక్టాంగిల్ అనుకున్నారు క్యాచ్మెంట్ ని. There are 3 rain gauges located inside the catchment at arbitrary location. అంటే జస్ట్ ఒక ఇమాజినరీ లొకేషన్స్ లో ఉన్నాయి అనుకోండి. 3 లొకేషన్స్ లో 3 రెయిన్ గాజెస్ ఉన్నాయి. రెక్టాంగిల్ 3 లొకేషన్స్ లో 3 రెయిన్ గాజెస్ ఉన్నాయి. ద యావరేజ్ ప్రెసిపిటేషన్ ఓవర్ ద క్యాచ్మెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై 2 మెథడ్స్. ఈ క్యాచ్మెంట్ కి సంబంధించి యావరేజ్ ప్రెసిపిటేషన్ ని 2 మెథడ్స్ లో ఎస్టిమేట్ చేశారు. ఏంటవి? అర్థమాటిక్ రేట్ మెథడ్, థీసియన్ పాలిగోనల్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే అర్థమాటిక్ రేట్ మెథడ్ PA, థీసియన్ పాలిగోనల్ మెథడ్ PT. PA గ్రేటర్ దాన్ PT అంటే అర్థమాటిక్ మీన్ వచ్చే వాల్యూ యావరేజ్ అనేది థీసియన్ మీన్ కన్నా ఎక్కువ ఉంది. అర్థమాటిక్ యావరేజ్ వాల్యూ అనేది థీసియన్ మీన్ కి ఈక్వల్ గా ఉంది. అర్థమాటిక్ మీన్ వాల్యూ అనేది థీసియన్ మీన్ కన్నా తక్కువ ఉంది. దెర్ ఈస్ నో డెఫినెట్ రిలేషన్షిప్ బిట్వీన్ PA అండ్ PT. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సురేందర్, మనం పోలిస్తే ఏంటంటే టైం కిల్ అవుతుంది. పోలిస్తే పోల్ ఇవ్వచ్చు, మీకు మజా వస్తుంది, కాంపిటీషన్ తెలుస్తుంది, బానే ఉంది. కానీ టైం, సో ఇక్కడ మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. పోల్ కండక్ట్ చేయమంటే 1 minute పోల్ పెట్టేసి నేను టక్కుని ఇచ్చేస్తా. అది చెప్పండి, అందరికీ పోల్ కావాలంటే పోలే కండక్ట్ చేద్దాం, నాకేం ఇబ్బంది లేదు. పోల్ కండక్ట్ చేయకుండా క్వశ్చన్ మనం తొందరగా కంప్లీట్ చేస్తే ఈ టైంలో ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయొచ్చు. అది టార్గెట్. చెప్పండి, ఎవరికన్నా పోల్ కావాలా? ఎంతమందికి కావాలి పోల్ చెప్పండి, టక్కుని పెట్టేద్దాం పోల్. ఆన్సర్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు?
ఆన్సర్ మహిధర్ డి, పిఎంఆర్ డి, ధరణేశ్వర్ ఏం చెప్పాలా, ఎస్ఆర్ చెప్పాడు, సుమా ఏ, పవన్ గారు ఏ, సుమశ్రీ చెప్పండి. సో ఇక్కడ మనకి డేటా ఇవ్వకుండా అసలు ఎటువంటి ప్రెసిపిటేషన్ వాల్యూస్, ఏరియా వాల్యూస్, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనల్ని కంపేర్ చేయమని అడిగితే థీసియన్ మెథడ్, ఐసోహైటల్ మెథడ్, అర్థమాటిక్ మెథడ్, అటువంటి స్పెసిఫిక్ రిలేషన్షిప్ అనేది ఏమీ లేదు. దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ అర్థమాటిక్ మెథడ్, థీసియన్ పాలిగోనల్ మెథడ్, ఐసోహైటల్ మెథడ్. వీటి మధ్య ఎటువంటి స్పెసిఫిక్ రిలేషన్షిప్ లేదు. కాబట్టి సురేందర్ ఏమొస్తుంది ఆన్సర్? అరే పోల్ రాలేదని అలిగి వెళ్ళిపోయినట్టున్నాడు సురేందర్ క్లాస్ లోంచి. వాట్ సురేందర్, పోల్ కోసం క్లాస్ మానేస్తున్నావా? ఆప్షన్ డి. అరే పోల్ కోసం ఎగ్జామ్ రాయడం మానేయదు, ఎగ్జామ్ లో పోల్ ఉండదు, ఓన్లీ నీ ఎగ్జామే రాసుకోవాలి, ఎగ్జామ్ లో పోల్ ఏముండదు బాబు. చలో, దిస్ ఈస్ క్లియర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ కి సంబంధించి స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయమంటున్నారు. ఓకే, ఐసోహైటల్ మ్యాప్ మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ యావరేజ్ ప్రెసిపిటేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి బెటర్ దాన్ థీసియన్ మెథడ్. ఐసోహైటల్ మెథడ్ అనేది డిటర్మినేషన్ లో యావరేజ్ ప్రెసిపిటేషన్ కనుక్కోవటానికి థీసియన్ పాలిగోనల్ మెథడ్ కన్నా బెటర్ మెథడ్ అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ డ్యామేజింగ్ ద స్టార్మ్ బికాస్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్ యాక్టివిటీ. క్లౌడ్ సీడింగ్ యాక్టివిటీ అనేది మనం చేయటం వలన డ్యామేజింగ్ స్టార్మ్స్ ని మనం ఏమీ డ్యామేజ్ చేయట్లేదు అని చెప్తున్నారు. వాటర్ దట్ పర్కోలేట్స్ త్రూ ద సాయిల్ ఎమర్జెస్ యాజ్ డ్రై వెదర్ ఫ్లో ఇన్ స్ట్రీమ్స్. అంటే సాయిల్ లోపలికి డీప్ వాటర్ బాడీ, సాయిల్ పోర్స్ ద్వారా లోపలికి వెళ్తున్న డీప్ వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో వాటర్, ఆ వాటర్ ఏదైతే ఉందో అది పర్కులేట్ అవుతున్న వాటర్ కొన్ని రోజుల తర్వాత స్ట్రీమ్స్ లోకి వెళ్తుంది డ్రై వెదర్ ఫ్లో లాగా అని చెప్తున్నారు. నేను ఏది కరెక్ట్ రాంగ్ అని చెప్పలే ఇప్పటిదాకా, స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి సురేందర్ గారు. సిడిబిడి బి 1 2 3 4 5 16 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో, 5 మెంబర్స్ ఆన్సర్ ఇచ్చారు. సురేందర్ బాబు వెరీ గుడ్, సి చెప్తున్నారు. చలో, సో ఇప్పుడు కరెక్ట్ అడిగారా రాంగ్ అడిగారా? దర్ ఆస్కింగ్ అబౌట్ కరెక్ట్ స్టేట్మెంట్ కదా. క్వశ్చన్ ఈజ్ అబౌట్ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఐసోహైటల్ మ్యాప్ మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ యావరేజ్ ప్రెసిపిటేషన్ కన్సిడర్డ్ టు బి బెటర్ దాన్, ఇది ట్రూనే కదా సురేందర్? థీసియన్ పాలిగోనల్ మెథడ్ కన్నా ఇదే బెటర్ కదా, అందుకే కదా మోస్ట్ యాక్యురేట్ అని చెప్పాం మనం. సి ఆప్షన్ ఎవరు చెప్పారు? వాళ్ళు రండి బయటికి. అరే రే రే రే, ఎందుకు అలాగా సి ఆప్షన్ ఎందుకు చెప్పారు? ఇది ట్రూ కదా, ఇందా ప్రీవియస్ క్వశ్చన్ లో చేసాం మనం. చూడండి, అక్యురేట్ ఎస్టిమేట్ ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్, ఏం ఆన్సర్ ఇచ్చాము? అక్యురేట్ ఎస్టిమేట్ కి ఐసోహైట్ ఇచ్చాము. అంటే థీసియన్ పాలిగోన్ కన్నా ఐసోహైట్ అక్యురేట్, థీసియన్ పాలిగోన్ కన్నా ఐసోహైట్ అక్యురేట్ అయినప్పుడు అది బెటర్ ఎస్టిమేటే కదా. ఎనీ కన్ఫ్యూజన్ హియర్? ఐసోహైటల్ మ్యాప్ మెథడ్ అనేది కంపేర్డ్ టు థీసియన్ పాలిగోనల్ ఇట్ ఈస్ ఎ బెటర్ ఎస్టిమేట్. ట్రూ, ఇది ట్రూ, నో డౌట్. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, అంటే ఈ నో అనే వర్డ్ ఎవరన్నా మిస్ చేశారా? స్టూడెంట్స్ ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు, దీన్ని చూసి ఆన్సర్ ఇస్తారు. నో పాసిబిలిటీ ఆఫ్ డ్యామేజింగ్ ద స్టార్మ్స్. అంటే మనం ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ చేయటం కోసం క్లౌడ్ సీడింగ్ చేసినప్పుడు మనం నేచర్ ని డిస్టర్బ్ చేస్తున్నాము. క్లౌడ్స్ యొక్క ఒరిజినల్ యాక్టివిటీస్ ని, ఒరిజినల్ ఫార్మేషన్ ని, ఒరిజినల్ కూలింగ్ ప్రాసెస్ ని, అట్మాస్ఫియర్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నాము. డిస్టర్బ్ చేసినప్పుడు అది డ్యామేజ్ చేస్తుంది కదా స్టార్మ్స్, ఫ్యూచర్ రెయిన్స్ ని. ప్రెసెంట్ ఇప్పుడైతే క్లౌడ్ సీడింగ్ ద్వారా మనకు రెయిన్ఫాల్ వచ్చింది, ఫ్యూచర్ లో వచ్చే స్టార్మ్స్ అనేది డ్యామేజ్ చేస్తున్న ఛాన్సెస్ ఉన్నాయి. నో పాసిబిలిటీ ఎందుకు చెప్తున్నాం అక్కడ? రాంగ్ కదా. నో పాసిబిలిటీ, దిస్ ఈజ్ ఫాల్స్.
సో సాయిల్లో పర్కులేట్ అవుతూ వెళ్తున్న వాటర్, ఏదైతే సాయిల్ పోర్స్ నుంచి లోపల నుంచి వెళ్ళిన వాటర్ సబ్ సర్ఫేస్ రన్ ఆఫ్ డిలేడ్ ఇంటర్ఫ్లో అని చెప్తున్నాం. దాన్ని డిలేడ్ ఇంటర్ఫ్లో ద్వారా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఫైనల్ గా సమ్మర్ సీజన్ లో స్ట్రీమ్స్ లోకి వెళ్తుంది. సమ్మర్ సీజన్ లో స్ట్రీమ్స్ లోకి వెళ్తుంది కాబట్టి డ్రై వెదర్ ఫ్లో అన్నారు. సమ్మర్ సీజన్ లో సబ్సాయిల్ నుంచి రివర్ లోకి వాటర్ వెళ్తోంది, దానికోసం సమ్మర్ సీజన్ లో వెళ్తోంది కాబట్టి డ్రై వెదర్ ఫ్లో అన్నారు. ఇప్పుడు ఇది ట్రూ అంటే ఆన్సర్ ఇప్పుడు అర్థమైందా మిస్టర్? క్లియర్ టు ఎవ్రీవన్? ఆప్షన్ సి వాలా, ఎవరెవరైతే ఆప్షన్ సి చెప్పారో, డి చెప్పారో, తులసి గారు మార్చేశారు ఆన్సర్. మీకు ఆన్సర్ ఒక్కసారి ఇవ్వటానికే ఛాన్స్ ఉంటుంది. అరే నరేంద్ర కూడా ఉన్నాడు క్లాస్ లో. ఏం నరేంద్ర ఎలా ఉన్నావు? చలో ఇది క్లియరా? విల్ మూవ్ ఆన్. ఈ క్వశ్చన్ గురించి నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ క్వశ్చన్ ఏంటంటే పైన రాసే చూడండి, ఇంజనీరింగ్ సర్వీసెస్, యూపీపీఎస్సి, ఎంపీఎస్సి, టీఎస్పీఎస్సి, బీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఏపీఎస్సి అన్నిట్లో ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిట్లో మోడల్ ఇస్తారు. మోడల్ కాదు, వాల్యూస్ తో సహా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. వాల్యూస్ ఆప్షన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ కాపీ. ఈ క్వశ్చన్ అన్ని ఎగ్జామ్స్ లో వచ్చింది. వాల్యూస్ చేంజ్ చేయట్లా, స్టేట్మెంట్ చేంజ్ చేయట్లా, ఆప్షన్స్ చేంజ్ చేయట్లా. అంత ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకే, అంత ఇంపార్టెంట్ మోడల్ కాదు, సేమ్ వాల్యూస్ తో సహా నేర్చుకోవాలి. ఇక్కడ మీరు ఏరియా బిట్వీన్ టూ ఐసోహైట్స్, రెండు ఐసోహైట్స్ ఉన్నాయి. ఏమిటా రెండు ఐసోహైట్స్? 45 సెంటీమీటర్ ఐసోహైట్, 55 సెంటీమీటర్ ఐసోహైట్. సో ఈ రెండింటి మధ్య ఏరియా ఎంత అయింది? 100 కిలోమీటర్ స్క్వేర్ అయింది రెండింటి మధ్య ఏరియా. నెక్స్ట్ 55 సెంటీమీటర్ అండ్ 65 సెంటీమీటర్, ఈ రెండింటి మధ్య ఎంత అయింది ఏరియా? 150 కిలోమీటర్ స్క్వేర్ అయింది. 150 కిలోమీటర్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు ఏమంటుందా? డెప్త్ ఆఫ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ ఓవర్ ద బేసిన్, టోటల్ ఏరియా 250 కిలోమీటర్ స్క్వేర్. టోటల్ ఏరియా 250 కిలోమీటర్ స్క్వేర్ లో డెప్త్ ఆఫ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఐసోహైట్స్ ఇచ్చారు. ఐసోహైటల్ ప్రెసిపిటేషన్ మెథడ్ చేయాలి మనం. ఐసోహైట్స్ ఇచ్చారు కదా, ఐసోహైటల్ ప్రెసిపిటేషన్ మెథడ్ చేయాలి మనం. అరే అశోక్ కృష్ణ కూడా క్లాస్కి వచ్చాడు, లేట్ గా వచ్చాడు అశోక్ కృష్ణ కదా అశోక్. సో ఇప్పుడు మనము ఐసోహైటల్ రెయిన్ఫాల్ కనుక్కోవాలంటే ఈ రెండిటికి యావరేజ్ తీసుకోవాలి కదా. 45 కి 55 కి యావరేజ్ ఎంత? అది 50 సెంటీమీటర్. దెన్ 55 కి 65 కి యావరేజ్ ఎంత? 60 సెంటీమీటర్. అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకా ఈజీగా మనకి. సో P1 ప్లస్ P2/2, P2 ప్లస్ P3/2 అంతే కదా. P1 ప్లస్ P2/2, P2 ప్లస్ P3/2 అంతే కదా. యావరేజ్ 50 సెంటీమీటర్ 50 సెంటీమీటర్. అప్పుడు మనం ఇక్కడ P యావరేజ్ తీసుకుంటున్నాము. P యావరేజ్ 50 ఇంటూ 100 కిలోమీటర్ స్క్వేర్, 60 ఇంటూ 150 కిలోమీటర్ స్క్వేర్ అపాన్ 250. సో ఏమైంది ఆన్సర్? సి 56 సెంటీమీటర్. చిన్న యూట్యూబ్ లో అదే ప్రాబ్లం అయింది. యూట్యూబ్ లో మనం స్ట్రీమ్ చేస్తుంటే ఇక్కడ కెమెరా ఓపెన్ అవ్వట్లేదు, అందుకని యూట్యూబ్ లో స్ట్రీమ్ ఆపేశాను. రేపు పొద్దున్న దాన్ని అప్లోడ్ చేద్దాం. ఈ వీడియో డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. యూట్యూబ్ లో స్ట్రీమ్ రావట్లేదు అశోక్. యూట్యూబ్ కెమెరా ఆన్ అయితే ఈ కెమెరా రావట్లే, ఈ కెమెరా ఆన్ అయితే యూట్యూబ్ కెమెరా రావట్లే, ప్రాబ్లం అయింది. సో అందుకని యూట్యూబ్ లో ఆపేశాం.
1 minute guys, 1 minute. चलो हो गया. नेक्स्ट क्वेश्चन विल गो. ఐసోక్రోన్ ఇందాక ఎవరు అడిగారు, సుష్మా గారు. మీ ఫేవరెట్ ఐసోక్రోన్ వచ్చింది సుష్మా. ఐసోక్రోన్ ఈజ్ ఏ లైన్ ఆన్ ఏ బేసిన్ మ్యాప్ జాయినింగ్ పాయింట్స్ హ్యావింగ్ ఈక్వల్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ, అంటే ఈక్వల్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ వాల్యూస్ ని కలిగే పాయింట్ లైన్. జాయినింగ్ పాయింట్స్ హ్యావింగ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ సర్ఫేస్ రన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు అవుట్లెట్. జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్. సో ఐసోక్రోన్ మాట్లాడుతున్నప్పుడు ఐసోక్రోన్, ఓకే, క్రోన్ కాన్, ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఈజీ టిప్. ఈజీ టిప్ ఏంటంటే క్రోన్ కాన్. కాన్ ఏంటి? టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. మనం టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడతాం కదా. క్రోన్ అంటే కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ క్రోన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాన్ గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ అయిపోతుంది. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీకి సంబంధించి ఐసో మ్యాప్ లేదు కదా. రెయిన్ఫాల్ ఇంటెన్సిటీకి సంబంధించి ఎక్కడా ఐసో మ్యాప్ లేదు. ఓకే, ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్. ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ అంటే ఐసో హైట్, టైం ఇంటర్వెల్. ఇక్కడ రిటర్న్ పీరియడ్ కాదు ఇది. రిటర్న్ పీరియడ్ అయితే ఐసో ప్లూవియల్ అని చెప్తాము. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్. టైమ్ ఇంటర్వెల్ అంటున్నారు, రిటర్న్ పీరియడ్ కాదు. రిటర్న్ పీరియడ్ అయితే ఐసో ప్లూవియల్ అంటాము. ఈ టైమ్ ఇంటర్వెల్ కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. రెయిన్ఫాల్ డెప్త్ తీసుకుంటే ఐసో హైట్ అవుతుంది. దీని గురించి మాట్లాడదాం మనం. జాయినింగ్ పాయింట్స్ హ్యావింగ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ సర్ఫేస్ రన్ ఆఫ్, అంటే సర్ఫేస్ రన్ ఆఫ్ యొక్క సర్ఫేస్ రన్ ఆఫ్ స్టార్ట్ అయింది కదా. వాటర్ డ్రాప్లెట్ గ్రౌండ్ లెవెల్ మీద వాటర్ డ్రాప్లెట్ రన్ ఆఫ్ నడుస్తూ వెళ్తోంది. ఆ వెళ్తున్న సర్ఫేస్ రన్ ఆఫ్ అవుట్లెట్ దగ్గరికి రావటానికి ఎంత టైం పడుతుంది? ద టైం టేకెన్ బై ద రెయిన్ వాటర్ డ్రాప్లెట్ ఫ్రమ్ ద ఫార్టెస్ట్ పాయింట్, రిమోటెస్ట్ పాయింట్ ఆఫ్ క్యాచ్మెంట్ టిల్ టు అచీవ్ క్యాచ్మెంట్ అవుట్లెట్. ఇది కదా డెఫినేషన్. దాన్నే సింపుల్ గా మనం టైమ్ ఆఫ్ ట్రావెల్ అని చెప్తున్నాం. ఐ హోప్ ఎవ్రీవన్ నో దిస్. Time taken by the rainwater droplet from its remotest point or farthest point to reach, ఎక్కడికి వెళ్ళాలి? టు రీచ్ అవుట్లెట్ ఆఫ్ ద క్యాచ్మెంట్, అవుట్లెట్ ఆఫ్ ద స్ట్రీమ్. దాన్నే మనం ఏం చెప్తున్నామంటే ఈక్వల్ టైమ్ ఆఫ్ ట్రావెల్, ఈక్వల్ టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి. సో ఎవరికన్నా టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి క్లారిటీగా కావాలా ఎక్స్ప్లెనేషన్? ఆర్ ఎవ్రీవన్ నోస్? ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఎవరైతే లైవ్ అటెండ్ అవుతున్నారో ఇక్కడ క్లాస్లో, యాప్లో, మీరు ఇక్కడికి వచ్చింది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. కొంతమంది ఆన్సర్ ఫాస్ట్గా పెట్టేస్తున్నారు, మేము ఆన్సర్ పెట్టట్లేదు, వాళ్ళకు వచ్చేసింది మాకు రాలేదు. ఇవి కాదు కావాల్సింది. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ఇక్కడ ఆన్సర్ చేయడానికి కాదు, ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు మీరు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. కొంతమంది ఫాస్ట్గా ఇస్తున్నారు, వెరీ హ్యాపీ. ఓకే, వెరీ హ్యాపీ ఎవరైతే ఫాస్ట్గా ఇస్తున్నారో. నేను మాట్లాడుతుంది ఎవరికైతే డిలేగా, లేట్గా ఆన్సర్ వస్తుంది. మీరు మీలో మీరు ఇలా ఆలోచించుకోవద్దు, నేను లేట్గా ఇస్తున్నాను లేదు నాకు రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయని. ఇక్కడ నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్లో మంచిగా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, నేర్చుకోవటానికే వచ్చారు. మీరు ఏదన్నా అడగాలన్నా, ఏదైనా పాయింట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్ అందుకే ఉంది. కామెంట్ పట్టండి, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను చెప్తాను. ఆ టాపిక్ గురించి, కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓకే, డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి వెరీ క్లియర్ గా. వీఆర్ ఓపెన్. మీకు ఏం కావాలో అది అడిగి తీసుకోండి మా దగ్గర నుంచి. ఎక్స్ప్లెనేషన్ వెరీ క్లియర్లీ ఇస్తాం మేము, నో డౌట్. సో ఐ హోప్ టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది తెలుసు అందరికీ. విల్ మూవ్ ఆన్ నౌ. A catchment receives
uniform rainfall of 100 mm due to interception, depression storage, infiltration and evaporation. Only part of the rainfall contributes runoff. ఇదే కదా మనం నిన్న ఇంట్రడక్షన్ లో చెప్పాం, గుర్తుందా మీకు? ఏం చెప్పాం ఇంట్రడక్షన్ లో? ఈ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇన్పుట్ అని చెప్తున్నాము. ఇన్పుట్ అని చెప్తున్నాము రెయిన్ఫాల్ ని. ఇంటర్సెప్షన్ కానీ, డిప్రెషన్ స్టోరేజ్ కానీ, ఇన్ఫిల్ట్రేషన్ కానీ, ఎవాపో ట్రాన్స్పిరేషన్ కానీ, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ లాసెస్. ఓన్లీ పార్ట్ ఆఫ్ రెయిన్ఫాల్ కాంట్రిబ్యూట్స్ టు రన్ ఆఫ్. అంటే ఇదే కదా అవుట్పుట్. అవుట్పుట్ ఏంటి? సో ఇన్పుట్ మైనస్ లాసెస్ ఈక్వల్ టు అవుట్పుట్. రెయిన్ఫాల్ మైనస్ లాసెస్ ఈక్వల్ టు రన్ ఆఫ్. రన్ ఆఫ్ ఇస్ ఈక్వల్ టు రెయిన్ఫాల్ మైనస్ లాసెస్. ఆ లాసెస్ ఏవైనా కావచ్చు, ఎవాపరేషన్ కావచ్చు, ఎవాపో ట్రాన్స్పిరేషన్ కావచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ కావచ్చు, ఇంటర్సెప్షన్, డిప్రెషన్ స్టోరేజ్, ఏవైనా కావచ్చు. ఫైనల్లీ రన్ ఆఫ్ ఇస్ ఈక్వల్ టు రెయిన్ఫాల్ మైనస్ లాసెస్. ఇక్కడ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు? ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ రెయిన్ఫాల్. Runoff can never exceed effective rainfall. Effective rainfall is always less than or equal to total rainfall. Runoff can never exceed effective rainfall. అంటే ఎఫెక్టివ్ గా జరిగిన రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఆ రెయిన్ఫాల్, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ టోటల్ రెయిన్ఫాల్ కన్నా తక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ గా ఉండొచ్చు అంటున్నారు. టోటల్ రెయిన్ఫాల్ కన్నా. రన్ ఆఫ్ కెన్ నెవర్ ఎక్సీడ్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్. అంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి మనకి చెప్పండి సురేందర్? ఓకే, మీరు ఆన్సర్ చెప్పండి, దెన్ ఐ విల్ డిస్కస్. మీరు ఆలోచించి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాట్లాడదాము. అరే సురేందర్ గారు, సురేందర్ ఓకే, సుష్మా, ధరణేశ్వర్, మహీధర్, తులసి ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మనకి రెయిన్ఫాల్, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, రన్ ఆఫ్. సో ఈ మూడిటి వర్డ్స్ కి డిఫరెన్స్ తెలియాలి మనకి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూడు వర్డ్స్ కి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఈ మూడు వర్డ్స్ కి డిఫరెన్స్ తెలుసుకోవడం ఏంటంటే రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ తెలుసు, అందరికీ తెలుసు కదా. సో టోటల్ గా అట్మాస్ఫియర్ నుంచి వచ్చే 100% అమౌంట్ ఆఫ్ వాటర్ ని రెయిన్ఫాల్, అది ఓకే, అది తెలుసు. ఈ రెయిన్ఫాల్ లో ఏవైతే మనం లాసెస్ అని చెప్తున్నామో ఈ లాసెస్ మొత్తం జరిగిన తర్వాత వచ్చేది రన్ ఆఫ్. మనం జనరల్ గా న్యూమరికల్ చేసేటప్పుడు హైడ్రోగ్రాఫ్ క్యాలిక్యులేషన్ లో, ఇన్ఫిల్ట్రేషన్ లో రెండు సినోనిమ్స్ గా తీసుకుంటాము. రన్ ఆఫ్, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ రెండింటిని సినోనిమ్స్ గా తీసుకుంటాం. కానీ యాక్చువల్లీ ఈ రన్ ఆఫ్ లో మళ్ళీ మనం క్లాసిఫై చేసాం. ఏం క్లాసిఫై చేసాము? రన్ ఆఫ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ బేస్ ఫ్లో, డైరెక్ట్ రన్ ఆఫ్. గుర్తుందా మీకు? బేస్ ఫ్లో అండ్ డైరెక్ట్ రన్ ఆఫ్. ఈ డైరెక్ట్ రన్ ఆఫ్ యాక్చువల్ గా క్యాచ్మెంట్ లో ఎఫెక్టివ్ గా ఇచ్చే వాటర్ కదా. క్యాచ్మెంట్ లో ఎఫెక్టివ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కాంట్రిబ్యూట్ చేసేదేంటి అశోక్? క్యాచ్మెంట్ లో ఎఫెక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేసే, స్టోరేజ్ ని కాంట్రిబ్యూట్ చేసేది, ఎఫెక్టివ్ గా అవుట్లెట్ లో కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి? డైరెక్ట్ రన్ ఆఫ్, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్. బట్ మనం జనరల్ న్యూమరికల్ క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు, క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ బేస్ ఫ్లో అనేది నెగ్లెక్ట్ చేసుకొని రన్ ఆఫ్, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, నెట్ రన్ ఆఫ్ ఇవన్నీ ఈక్వల్ చేసేసుకుంటాం ఈ వర్డ్స్ అన్నిటిని. బట్ కాన్సెప్చువల్లీ అవన్నీ డిఫరెంట్ వర్డ్స్. టోటల్ రెయిన్ఫాల్, ఇక్కడ రెయిన్ఫాల్ అంటే ఏంటి? ఈ రెయిన్ఫాల్ అనేది టోటల్ రెయిన్ఫాల్. ఇందులోంచి లాసెస్ తీసేస్తే రన్ ఆఫ్ వస్తుంది.
రన్ ఆఫ్ లోంచి బేస్ ఫ్లో తీసేస్తే ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ వస్తుంది. క్లియర్? రన్ ఆఫ్ లోంచి బేస్ ఫ్లో తీసేస్తే ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, డైరెక్ట్ రన్ ఆఫ్ వచ్చింది. అంటే ఇప్పుడు టోటల్ రెయిన్ఫాల్ గ్రేటర్ దాన్ రన్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్. అంతే కదా? ఇదే కదా ఆర్డర్. టోటల్ రెయిన్ఫాల్ గ్రేటర్ దాన్ రన్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్. ఆర్డర్ లో క్లారిటీ ఉందా అందరికి? ఇక్కడ ఒక చిన్న మాట, ఇది ఈక్వల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఈక్వల్. ఎప్పుడు అవుతుంది? టోటల్ రెయిన్ఫాల్ ఈక్వల్ టు రన్ ఆఫ్. తెలుసా మీకు ఎప్పుడు అవుతుందో? నో లాసెస్ లేనప్పుడు. లాసెస్ లేకుండా ఎప్పుడు జరుగుతుంది? దాన్నే మనం ఏం చెప్తున్నాము? త్రోఫాల్ లేదా ఛానల్ ప్రెసిపిటేషన్. అంటే రెయిన్ఫాల్ డైరెక్ట్ గా ఛానల్లోనే పడింది. డైరెక్ట్ గా రెయిన్ఫాల్ స్ట్రీమ్ లోపలే పడింది. మధ్యలో ఏ అబ్స్ట్రక్షన్స్ లేవు, ఏ సర్ఫేస్ మీద పడలేదు, డైరెక్ట్లీ. సో ఇది క్యాచ్మెంట్. సో ఇక్కడ రెయిన్ఫాల్ జరుగుతోంది. ఇక్కడ నుంచి రెయిన్ఫాల్ జరుగుతుంది, డైరెక్ట్లీ వచ్చింది వాటర్ బాడీలోకి, స్ట్రీమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేసింది. అప్పుడు ఏమైనా లాసెస్ ఉన్నాయా అశోక్? ఏమైనా లాసెస్ ఉన్నాయా అక్కడ? నో లాసెస్. అంతే కదా? డైరెక్ట్ గా పడింది. క్లౌడ్ నుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్ గా ఛానల్లోకి, కెనాల్లోకి, రిజర్వాయర్ లోకి, స్ట్రీమ్ లోకి, క్యాచ్మెంట్ లోకి వచ్చేసింది. నో లాసెస్. అప్పుడు ఈక్వల్ టు అయ్యే ఛాన్స్ ఉందా? దిస్ ఈజ్ ఓన్లీ క్వశ్చన్ అశోక్ గారు. ఈక్వల్ టు అవ్వదు, లెస్ దాన్ అవుతుంది. అదే కదా నీ క్వశ్చన్. ఇప్పుడు ఈక్వల్ టు అవుతుంది కదా. చలో, సో effective rainfall is always less than or equal to total rainfall. Runoff, base flow lekunda runoff untunda? Impossible. Losses lekunda rainfall undi, కానీ base flow lekunda runoff అనేది లేదు. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? Runoff can never exceed ఎఫెక్టివ్ రెయిన్ఫాల్. రాంగ్ కదా ఇది? రన్ ఆఫ్ కెన్ నెవర్ ఎక్సీడ్ అంటున్నాడు. ఇది కరెక్టా? టెల్ మీ. ఇప్పుడు మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పాం కదా, రన్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఎక్సీడ్ సురేందర్. సో రాంగ్. అప్పుడు క్లియర్ టు ఎవ్రీవన్? ఏమైనా డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్? చెప్పండి. సో ఈ మోడల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 కంక్లూజన్స్ ఇచ్చే మోడల్ ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో. ఈ మోడల్ బాగా నేర్చుకోవాలి మీరు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో ఒక స్టేట్మెంట్ పైన 2 కంక్లూజన్స్ ఇస్తారు. ఆ మోడల్ మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే, clear? Shall we move on? Double mass curve technique is applied. దేనికి అప్లై చేద్దాం డబుల్ మాస్ కర్వ్ టెక్నిక్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ డేటా ఇన్ క్యాచ్మెంట్ లో రెయిన్ఫాల్ డేటా డిస్ట్రిబ్యూషన్ కోసం, వేరియబిలిటీ ఆఫ్ రెయిన్ఫాల్ డేటా కోసం, కన్సిస్టెన్సీ రికార్డ్స్ అట్ సస్పెక్టెడ్ రెయిన్ గా స్టేషన్, ఐసోహైటల్ మ్యాప్ ప్రిపేర్ చేయడం కోసం. సో ఆబ్వియస్లీ డబుల్ మాస్ కర్వ్ కనపడగానే కన్సిస్టెన్సీ వర్డ్ ఎక్కడుందో చూడండి, అంతే, ఇంకేమొద్దు. నిన్న చెప్పాం మనము, డబుల్ మాస్ కర్వ్ ఈక్వల్ టు కన్సిస్టెన్సీ. రెయిన్ గాజ్ స్టేషన్, ఎస్పెషల్లీ నాన్ రికార్డింగ్ రెయిన్ గాజ్ స్టేషన్ అయినప్పుడు, ఎవరైతే పర్సన్ నాన్ రికార్డింగ్ రెయిన్ గాజ్ స్టేషన్ లో జాబ్ చేస్తున్నారో అబ్జర్వర్ అంటాం అతను. ఆ అబ్జర్వర్ స్టేషన్ లో అబ్సెంట్ అవ్వటం వలన, లేకపోతే రెయిన్ గాజ్ స్టేషన్ ప్రాబ్లం, రిపేర్, మెయింటెనెన్స్, బాటిల్ పగిలిపోయింది, కొత్త బాటిల్ రావాలి, ఇటువంటి యాక్టివిటీస్ వలన,
బై ఛాన్స్ రెయిన్ఫాల్ మెజర్ చేయకపోతే దాన్ని మిస్సింగ్ రెయిన్ఫాల్ అంటున్నాము. ఆ మిస్సింగ్ రెయిన్ఫాల్ ని నార్మల్ రేషియో మెథడ్ ఉపయోగించి కనుక్కుంటాం మనం. ఆ నార్మల్ రేషియో మెథడ్ లో మిస్సింగ్ రెయిన్ఫాల్ కనుక్కొని వాల్యూ చేసిన తర్వాత అది ఎంత పర్సంటేజ్ యాక్యురసీ, అది కన్సిస్టెంట్ గా ఉందా ఇన్కన్సిస్టెంట్ గా ఉందా, డేటాలో ఎర్రర్ ఉందా యాక్యురేట్ గా ఉందా, ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ లెంత్ ఆఫ్ రికార్డ్ ని కనుక్కోవడం కోసం వి గో ఫర్ డబల్ మాస్కర్. ఏం చేస్తున్నాం డబల్ మాస్కర్ లో మిస్సింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ మిస్సింగ్ స్టేషన్ లో క్యుములేటివ్ నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ తీసుకుంటున్నాము. క్యుములేటివ్ నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎట్ మిస్సింగ్ స్టేషన్ ఎగెనెస్ట్ క్యుములేటివ్ యావరేజ్ నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్. అంటే 3 స్టేషన్స్ 4 బేస్ స్టేషన్స్ తీసుకొని వాటి నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్స్ యొక్క యావరేజ్ క్యుములేటివ్ వాల్యూ తీసుకుని గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాము. దాన్నే మనము డబుల్ మాస్కర్ అని చెప్తున్నాము. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. నేను చదవను, మీరు ఆన్సర్ చెప్పాక స్టార్ట్ చేస్తా. సింపుల్, మీరు చేయొచ్చు కదా. యూ కెన్ గో అహెడ్. ఏ చెప్పండి. సుప్రియ గారు అందరు ఏ చెప్పారు, మీరు ఏ చెప్పొద్దు. అందరు వెళ్ళే దారిలో మనం ఎందుకు వెళ్తాం? మన దారి రహదారి, అందరినీ ఫాలో అవ్వద్దు సుప్రియ. చలో, కన్వెక్టివ్ రెయిన్ఫాల్. కన్వెక్టివ్ అంటే సమ్మర్ లో జరుగుతుంది. సమ్మర్ లో దేని వల్ల జరుగుతుంది? టెంపరేచర్ వల్ల జరుగుతుంది సమ్మర్ లో. కన్వెక్టివ్ ప్రెసిపిటేషన్ బికాజ్ ఆఫ్ టెంపరేచర్. ఆప్షన్ లో ఏమున్నాయి? టెంపరేచర్ లో హీటింగ్, ఇది ఒకటే ఉంది, లోకల్ హీటింగ్. సో టెంపరేచర్ అని చెప్తున్నాము. కాబట్టి 3 అయిపోయింది. ఆన్సర్ వచ్చేసిందా? ఇంకేమైనా చూడాలా? ఫస్ట్ దాంతో వచ్చేసింది ఆన్సర్. అయిపోయింది ఇక్కడ ఆన్సర్, ఫస్ట్ దాంతో వచ్చేసింది కదా. క్లియర్? కన్వెక్టివ్ రెయిన్ఫాల్, టెంపరేచర్, ఇంక వేరే ఆప్షన్స్ ఏమి లేవు అక్కడ. వేరే ఆప్షన్స్ ఏమి లేవు, డైరెక్ట్ గా ఏకి వెళ్ళొచ్చు. చూద్దాం. ఓరోగ్రఫిక్ అంటే హిల్స్, మౌంటైన్స్, బ్యారియర్స్. ఓరోగ్రఫిక్. సైక్లోనిక్, ఇక్కడ సైక్లోనిక్ ఉంది, ఇక్కడ సైక్లోనిక్ ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి? ఇవ్వాల్సింది ప్రెషర్ వేరియేషన్. ప్రెషర్ వేరియేషన్ ఇవ్వాలి ఆప్షన్స్ లో, కానీ వాళ్ళు ఈజీగా సైక్లోనిక్ అనే ఇచ్చారు. సైక్లోనిక్ పెట్టేయచ్చు, అయిపోయింది. టర్బులెంట్ రెయిన్ఫాల్. ఈ టర్బులెంట్ రెయిన్ఫాల్ అనేది ఫేమస్ ఎక్కడ? తమిళనాడులో ఫేమస్. సో మనం చెప్పాము నిన్న క్లాస్ లో కూడా, మ్యారథాన్ సెషన్ లో, మాన్సూన్ రెయిన్ఫాల్ లో ఇండియా మొత్తం రెయిన్ఫాల్ జరుగుతుంది ఎక్సెప్ట్ తమిళనాడు అండ్ జమ్మూ కాశ్మీర్. జూన్ టు సెప్టెంబర్ మాన్సూన్ రెయిన్ఫాల్. ఇండియా మొత్తం రెయిన్ఫాల్ జరుగుతుంది అరేబియన్ ఓషన్ క్లౌడ్స్, బే ఆఫ్ బెంగాల్ క్లౌడ్స్, క్యుములోనింబస్ క్లౌడ్స్ వలన. తెలుసు కదా? సో ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ అరేబియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ఓషన్ నుంచి వచ్చి అవి కేరళ అండ్ అస్సాం నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇండియా ఇస్తున్నాయి ఎక్సెప్ట్ తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. తమిళనాడులో ఏమవుతుంది? తమిళనాడులో పోస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది పోస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్? అక్టోబర్, నవంబర్. జూన్ టు సెప్టెంబర్ లో మాన్సూన్. ఈ అక్టోబర్, నవంబర్ లో తమిళనాడులో కోస్టల్ రీజియన్, ఓషనిక్ వేవ్స్, ఓషన్ రీజియన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఓషనిక్ వేవ్స్ టర్బులెన్స్ వలన వచ్చిన, ఆ ఓషన్ నుంచి ఎవాపరేట్ అయిపోయిన వాటర్ ఓషన్ టర్బులెన్స్ వలన క్రియేట్ అయిన ఎయిర్ మాసెస్ కూలింగ్ ని కాస్ చేస్తున్నాయి. అంటే రెండు ఇక్కడ, ఎవాపరేషన్ ఆఫ్ ఓషనిక్ వాటర్ క్రియేట్ ద క్లౌడ్. ఆ ఓషన్ వేవ్స్ ఏవైతే ఉంటాయో టర్బులెన్స్ ని క్రియేట్ చేసి కూల్ ఎయిర్ మాస్ ని పైకి పంపిస్తున్నాయి. దాని వలన కూలింగ్ జరిగి రెయిన్ఫాల్ జరుగుతుంది. దాన్నే టర్బులెంట్ రెయిన్ఫాల్. దేని వలన? ఓషనిక్ విండ్స్ వలన. తమిళనాడులో జరుగుతుంది. సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అది గ్యారంటీ లేదు.
ఎస్ సమ్ పార్ట్ ఆఫ్ ఏపీ జరగచ్చు. ఎస్ నరేంద్ర, ఆ కోస్టల్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా జరగచ్చు. అంటే నెల్లూరు సైడ్ జరగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, కరెక్ట్. బట్ దాన్ని ఎక్కడ ఐఎండి కన్ఫర్మ్ చేయలేదు. మనము జనరలైజ్డ్ వర్షన్ మాట్లాడకూడదు. తమిళనాడు అనే ఐఎండి కన్ఫర్మ్ చేసింది, కానీ సమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అనే ఐఎండి కన్ఫర్మ్ చేయలేదు, కాబట్టి మనం దాని గురించి మాట్లాడద్దు. ఓకే, చలో. The intensity of rainfall generally decreases as the duration of rainfall increases. స్టేట్మెంట్ ఇది. ఏం చెప్తున్నారంటే రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది డ్యూరేషన్ పెరిగినప్పుడు. ఇక్కడ ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఈ స్టేట్మెంట్ ఇచ్చి 2 కంక్లూజన్స్ ఇస్తున్నారు కదా, దీనిపైన ఒకటి రాస్తారు వాళ్ళు. నేను ఇక్కడ రాయలేకపోవచ్చు, కానీ ఎగ్జామ్ లో రాస్తారు. అది చూడండి జాగ్రత్త. మీకు క్వశ్చన్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు, ఏ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ రిలేటెడ్ టు డిఫరెంట్ కంక్లూజన్స్, కన్సిడర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, కన్సిడర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండ్ అకార్డింగ్ టు దట్ గివ్ ఆన్సర్ ఫర్ ద కంక్లూజన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు ట్రూ అనుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇంక అక్కడ ఓకే, మీకు డౌట్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, అది ఫాల్స్ అవ్వచ్చు అనుకున్నా వదిలేయండి, దాని గురించి ఆలోచించద్దు. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ ని బ్లైండ్ గా ట్రూ అనుకొని ఫాలో అయ్యి ఈ కంక్లూజన్ అనాలిసిస్ చేసుకోండి. ఇస్ దట్ పాయింట్ క్లియర్? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 మోడల్స్ వేరు, దాని గురించి మాట్లాడట్లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 కంక్లూజన్స్ ఇస్తున్నారు చూసారా, ఈ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. 1 స్టేట్మెంట్ 2 కంక్లూజన్స్ లో వాట్ ఎవర్ టాప్ స్టేట్మెంట్ వాళ్ళు ఇక్కడ రాస్తారు పైన, ద క్వశ్చన్ క్యారీస్ 1 స్టేట్మెంట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ట్రూ. బేస్డ్ అపాన్ ద స్టేట్మెంట్ గివ్ ఒపీనియన్ రిలేటెడ్ టు కంక్లూజన్స్ అంటారు. అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ట్రూ అనుకొని బ్లైండ్ గా ఫాలో అయిపోయి కంక్లూజన్స్ సాల్వ్ చేయాలి. సో ఆన్సర్ వచ్చింది, ఎందుకు రాలేదా? Intensity of rainfall generally decreases as the duration of rainfall increases. మనం ఏం రాస్తాం జనరల్ గా? ఇంటెన్సిటీ is equal to depth by duration. ఇదే కదా ఇంటెన్సిటీ is equal to depth by duration, ఇదే కదా ఆన్సర్. అప్పుడు ఏమైంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా. Rainfall intensity is inversely proportional to time అంటే డ్యూరేషన్. సో స్టేట్మెంట్ వాళ్ళు ట్రూ అని చెప్పినా చెప్పకపోయినా అది ట్రూ అయింది. ఇప్పుడు 5 minutes storm is likely to have a higher intensity than a 24-hour storm. 5 minutes storm is likely to have a higher intensity than a 24-hour storm. True or false? ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కంక్లూజన్ ట్రూ ఆ ఫాల్సా చెప్పండి. కామెంట్ బాక్స్ రావట్లేదా? ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఓకే? కామెంట్ బాక్స్ వస్తుంది, రావట్లేదా? ఏంటి ఎవరు కామెంట్ చేయట్లేదు? ఓకే, మహేందర్ కామెంట్ చేశాడు. మహిదర్ ధరణేశ్వర్ ఆన్సర్ ఇచ్చేశాడు ఫైనల్లీ. ట్రూ అనుకోవటం ఎందుకు సుప్రియ గారు ట్రూ అనుకోవటం ఎందుకు? ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అంటే టైం తక్కువ ఉంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. 5 minutes టైం లెస్ ఉంది, అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కేసులో ఇంటెన్సిటీ హయ్యర్ ఉండాలి కంపల్సరీ, బికాస్ I ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T కాబట్టి. 24 hours స్టామ్ లో టైం హయ్యర్ ఉంది, అప్పుడు ఇంటెన్సిటీ లెస్సర్ ఉంటుంది, కాబట్టి ఇది ట్రూ. IDF కర్వ్స్ ఆర్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అమాంగ్ ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. అదే కదా IDF ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ కర్వ్ ఎలా ప్లాట్ చేస్తాము చూడండి. ఇంటెన్సిటీ వర్సెస్ టైం డ్యూరేషన్.
ప్లాట్ చేస్తున్నాము. ఫ్రీక్వెన్సీ అంటే రిటర్న్ పీరియడ్. ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ ఇనీషియల్లీ ప్లాటింగ్ ఫర్ ఏ 10-year రిటర్న్ పీరియడ్. 10-year రిటర్న్ పీరియడ్ కలిగిన ఒక స్టామ్ కి ప్లాట్ చేశాను. సో టైం తక్కువగా ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ 20-year కి ప్లాట్ చేశాను. 20-year కి అంటే 20-year ఈజ్ ఎ రిటర్న్ పీరియడ్ ఆఫ్ ద ఫ్లడ్. ఆ స్పెసిఫిక్ స్టామ్ రెయిన్ఫాల్ రిటర్న్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నాము. నెక్స్ట్ 30 years కి ప్లాట్ చేశాను. సో రిటర్న్ పీరియడ్. సో ఈ ఐడిఎఫ్ కర్వ్ ఏం చెప్తుంది మనకి? ఐడిఎఫ్ ప్రకారం స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఐడిఎఫ్ కర్వ్ అది 2 స్టేట్మెంట్స్ ఇస్తుంది: ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ కర్వ్. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ లో ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ అంటే రిటర్న్ పీరియడ్. ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం డ్యూరేషన్, ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. క్యాపిటల్ టీ అంటే ఫ్రీక్వెన్సీ, రిటర్న్ పీరియడ్ అని చెప్తున్నాము. ఫ్రీక్వెన్సీ లేదా రిటర్న్ పీరియడ్ అని చెప్తున్నాము. ఐడిఎఫ్ కర్వ్ అయింది అక్కడ. ఓకే, ట్రూ కదా బోత్ 1 and 2. ఆల్సో ఇట్ ఈస్ ఏ ఫాలింగ్ కర్వ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. డాడ్ కర్వ్, ఐడిఎఫ్ కర్వ్. సో మనం ఈ రెండింటిని డాడ్ కర్వ్, మామ్ కర్వ్ అంటున్నాము. డాడ్ కర్వ్, మామ్ కర్వ్, మామ్ ప్లేస్ లో ఐడిఎఫ్ వచ్చింది. ఫాలింగ్ కర్వ్, ఇట్ ఈస్ ఏ ఫాలింగ్ కర్వ్. ఆల్వేస్ ఏ ఫాలింగ్ కర్వ్, ఐడిఎఫ్ కర్వ్. చలో, Thiessen polygonal methods account for unequal distribution of rain gases. Arithmetic mean method is preferred when rain gases are uniformly distributed. Cheppandi, what is correct? బి ధరణేశ్వర్, సుమా, సుప్రియ బి, అశోక్ కృష్ణ డి. అశోక్ కృష్ణ గారు చాలా రోజులైన సబ్జెక్ట్ మర్చిపోయినట్టున్నారు. సురేంద్ర బాబు బి. అన్ఈక్వల్ ఏరియాసే కదా, అన్ఈక్వల్ ఏరియాసే కదా. తీసన్ ఈక్వల్ ఏరియాస్ అవుతాయేంటి అశోక్? ఈక్వల్ ఏరియాస్ అవుతాయేంటి? సో ఫస్ట్ మనం అర్థమాటిక్ మీన్ మెథడ్ తీసుకుంటే, అర్థమాటిక్ మీన్ మెథడ్ ఏమంటున్నామంటే కాన్స్టెంట్ వెయిటేజ్ మెథడ్. కాన్స్టెంట్ వెయిటేజ్ మెథడ్ అంటే ప్రతి రెయిన్ గాజ్ కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. కానీ థీసెన్ పాలిగోనల్ మెథడ్ లో ఏమన్నాం దీన్ని? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ప్రతి రెయిన్ గాజ్ కి ఈక్వల్ వెయిటేజ్ లేదు. థీసెన్ వెయిట్ ఈజ్ నాట్ సేమ్ కదా. రెయిన్ గాజ్ టు రెయిన్ గాజ్ థీసెన్ వెయిటేజ్ ఈజ్ వేరింగ్. A1/A, A2/A, A3/A వేరీ అవుతూ వెళ్తోంది. సో అది వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అయింది, ఇది కాన్స్టెంట్ వెయిటేజ్ మెథడ్ అయింది. కాన్స్టెంట్ వెయిటేజ్ మెథడ్ అంటే ప్రతి రెయిన్ గాజు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ రెయిన్ గాజెస్. అంటే ఇక్కడ వాళ్ళు రెయిన్ ఫాల్ గురించి చెప్పట్లా. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇది చూడగానే ఏమనుకుంటాం అంటే రెయిన్ ఫాల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనుకుంటున్నాము. కాదు, రెయిన్ గాజెస్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎప్పుడైతే రెయిన్ గాజెస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో ఆ మెథడ్ కాన్స్టెంట్ వెయిటేజ్ అవుతుంది. దాన్ని మనము అర్థమాటిక్ మీన్ మెథడ్. అందుకనే దీన్ని ఫ్లాట్
అండ్ ప్లెయిన్ ఏరియాస్ కి మాత్రమే అప్లికబుల్ చేస్తున్నాం మనం. సింపుల్ మీన్ మెథడ్ ని ఫ్లాట్ అండ్ ప్లెయిన్ ఏరియాస్ కి మాత్రమే అప్లికబుల్ చేస్తున్నాము. ట్రూ. థీసెన్ పాలిగోనల్ మెథడ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ గాజెస్, అంతే కదా. రెయిన్ గాజ్ 1 200 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా తీసుకుంటోంది, రెయిన్ గాజ్ 2 400 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా తీసుకోవచ్చు, రెయిన్ గాజ్ 3 మళ్ళీ 50 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాని తీసుకోవచ్చు. ఏరియాస్ అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ గాజెస్ ఈస్ అన్ఈక్వల్. అందుకని టోపోగ్రఫికల్లీ వేరియింగ్ రీజియన్స్ కి అప్లై చేస్తున్నాం దీన్ని. ఈవెన్ ఇట్ మే బి ఫ్లాట్ అండ్ ప్లెయిన్ ఏరియా. ఆ ఏరియాస్ ఫ్లాట్ అవ్వచ్చు, ప్లెయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫ్లాట్ అండ్ ప్లెయిన్ రీజియన్స్ అవ్వచ్చు, నో ఇష్యూ. కానీ టోపోగ్రఫికల్లీ వేరియింగ్, దాని వలన అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది కూడా ట్రూనే. బట్ రెండిటి మధ్య రిలేషన్ లేదు, రెండు డిఫరెంట్ మెథడ్స్. ఇందాక కూడా ఒక క్వశ్చన్ చేశాం కదా, బోత్ ఆర్ నాట్ సేమ్, టోపోగ్రఫికల్లీ బోత్ ఆర్ నాట్ సేమ్. సో అది ఒక అర్థమెటిక్ మెథడ్ అనేది ఒక మెథడ్, థీసెన్ పాలిగోనల్ మెథడ్ అనేది డిఫరెంట్ మెథడ్. రెండు వేరియబుల్ మెథడ్స్, రెండిటికి ఎటువంటి రిలేషన్ లేదు. అప్పుడు ఏమైంది ఆన్సర్? బోత్ ట్రూ బట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ S1. క్లియర్ అశోక్ గారు? annual rainfall at a station is 800. 40% is lost through evapotranspiration, 25% is lost through effective rainfall. So sorry, infiltration. 40% ఏమో evapotranspiration లో వెళ్ళిపోయింది, 25% ఏమో ఇన్ఫిల్ట్రేషన్ లో వెళ్ళిపోయింది. సో వాట్ ఈజ్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అని అడుగుతున్నారు, చెప్పండి. సో ఇక్కడ నేను మీకు పోల్ ఇస్తా, ఓకే? పోల్ ఇస్తాను, ఆన్సర్ చేయొద్దు. 1 minute. పాపం చాలా మంది పోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను పోల్ ఇస్తున్నాను, 60 seconds. చలో, వచ్చిందా పోల్? అరే, పోల్లో ఎవరు వచ్చారో కనపడాలంటే మళ్ళీ లీడర్ బోర్డు ఓపెన్ చేయాలనుకుంటా, నేమ్స్ రావాలంటే. ఓకే, ఇంకా టైం కావాలా? టైం ఎక్స్టెండ్ చేయాలా? పోల్ ఎండెడ్. సో కరెక్ట్ ఆన్సర్స్ ఎవరిచ్చారు? లీడర్ బోర్డు చూద్దాం. రావట్లేదు, మీకు కనపడిందా లీడర్ బోర్డు? ఓకే, సుమా, అశోక్ కృష్ణ, పిఎంఆర్, సుష్మా, సురేంద్ర, తులసి. మహిధర్ రాంగ్ చేశాడు, మహేంద్ర రాంగ్ చేశాడు, సుప్రియ గారు కూడా రాంగ్ చేశారు. అరే ఎందుకండి సుప్రియ గారు? కనపడిందా పోల్లో ఎవరు కరెక్ట్ వచ్చినాయో? సో ఇక్కడ సింపుల్ లాజిక్ మనకేమిచ్చారు, రెయిన్ఫాల్ 800 mm, ఎవాపో ట్రాన్స్పిరేషన్ ద్వారా 40% లాస్ అయింది. ఎవాపో ట్రాన్స్పిరేషన్ ద్వారా, ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా 25% లాస్ అయింది. అంటే టోటల్ లాస్ ఎంత? 65% లాస్. మనం ఏం చెప్పాము? ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అడుగుతున్నారు ఇక్కడ. ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, దాన్నే మనము ఈఆర్ఎఫ్ అని రాస్తున్నాము. రెయిన్ఫాల్ మైనస్
లాసెస్. సో రెయిన్ఫాల్ మైనస్ లాసెస్. సో 800, అందులో ఎంత పర్సెంటేజ్ లాసెస్ ఉన్నాయి? లాసెస్ 65% అయినప్పుడు ఎఫెక్టివ్ గా మిగిలిందంతా 35%. అప్పుడు ఏం తీసుకోవాలి మనం? 35% ఆఫ్ 800 తీసుకుంటే సరిపోతుంది కదా, లాసెస్ తీసేస్తే. అర్థమైందా మీకు? రెయిన్ఫాల్ 100%, లాసెస్ 65%, ఆ రిమైనింగ్ 35%. ఎంత అయింది 35%? 280. క్లియర్? సో నువ్వు ఓన్లీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయి ఉంటుంది మహిదర్. 360 వచ్చే ఛాన్సే లేదు. 360 వచ్చే ఛాన్సే లేదు. మేబీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తుంటావు మహిదర్. జస్ట్ 35% ఆఫ్ 800. 35% ఆఫ్ 800 is 280 ఓన్లీ కదా. క్లియర్? చలో విల్ మూవ్ ఆన్. ఓ అలా చేయకూడదు మైదర్, అది రాంగ్ అవుతుంది. అది కూడా లాసే కదా, మళ్ళీ అందులోంచి 75% ఎందుకు తీసుకున్నారు మీరు? అది రాంగ్ కదా. ఇన్ఫిల్ట్రేషన్ అనేది లాస్, వచ్చిన దాంట్లోంచి మళ్ళీ 75% మల్టిప్లై చేస్తున్నారు, రాంగ్ కదా అది. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అక్కర్స్ వెన్ మాయిస్ట్ ఎయిర్ ఈజ్ ఫోర్స్డ్ టు రైజ్ ఓవర్ మౌంటైన్. Orographic rainfall occurs when moist air is forced to rise over mountain. The leeward side of mountain generally receives more rainfall than windward side. చెప్పండి. సో నిన్న మనం డ్రా చేసి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ఇది మౌంటైన్. సో విండ్ మాసెస్ ఇలా వెళ్తున్నాయి, దీన్ని విండ్ వర్డ్ రీజియన్ అని చెప్తున్నాము. ఎక్కడైతే రెయిన్ షాడో కాజ్ అవుతుందో లీవర్డ్ రీజన్ అని చెప్తున్నాము. సో మాయిస్ట్ ఎయిర్ పైకి ఫోర్స్ చేసి వెళ్ళటం వల్ల, అంతే కదా, మాయిస్ట్ ఎయిర్ ఇలా ఫోర్స్ గా వెళ్ళటం వలన ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ వస్తుంది. లీవర్డ్ రీజియన్ లో రెయిన్ షాడో మాత్రమే వస్తుంది, రెయిన్ జరగట్లేదు, నో రెయిన్. కానీ రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ అన్నారుగా. Leeward region mountain generally receives more. Wrong statement. అంటే S1 true, S2 false. S1 true, S2 false. Okay? చలో. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. ఏ హైటోగ్రాఫ్, మాస్ కర్వ్, ఐసోహైటల్, థీసెన్. ఇది నిన్న చేసినట్టు నా మోడల్. మనం హైటోగ్రాఫ్ అంటే ఇంటెన్సిటీ టైం గ్రాఫ్. 2 మాస్ అంటే ఇమీడియట్ గా మనం క్యుములేటివ్ వెళ్ళిపోవచ్చు, క్యుములేటివ్. ఐసోహైట్ ఈక్వల్ రెయిన్ఫాల్ 3. థీసెన్ ఈజ్ యావరేజ్. సో 2, 1, 3, 4. ఆప్షన్ ఏ, నో డౌట్ కదా.
మళ్ళీ స్టేట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ. రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ మే వేరీ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ స్టార్మ్ ఈవెంట్. రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ, ఆ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ వేరియేషన్ గురించి చెప్పేదాన్నే మనం హైటోగ్రాఫ్ అంటున్నాంగా. రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఫ్లక్చుయేట్ బార్ వస్తుంది, బార్ 1, బార్ 2, బార్ 3, బార్ 4. హైటోగ్రాఫ్ ప్లాట్ చేస్తాం మనము, గుర్తుంది కదా. ఇంటెన్సిటీ వర్సెస్ టైం. సో ఏమవుతుంది ఇంటెన్సిటీ వర్సెస్ టైము? ఫస్ట్ 1 అవర్ కొంచెం తక్కువ జరుగుతుంది, తర్వాత సడన్ గా పెరుగుతుంది, సడన్ గా తగ్గుతుంది, మళ్ళీ సడన్ గా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇది చాలా ఇర్రెగ్యులర్ గా జరుగుతుంది కదా, మన చేతుల్లో ఏం లేదు. సో ఇంటెన్సిటీ వర్సెస్ టైం, హైటోగ్రాఫ్, బార్ గ్రాఫ్ అలాగే ఉంటుంది కదా, వీ కాంట్ కంట్రోల్. సో మే వేరీ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ ఏ స్టార్మ్ ఈవెంట్. ఆ స్టార్మ్ ఈవెంట్ మొత్తంలో ఎక్కడా కూడా వేరీ చేంజ్ అవుతూనే ఉంటుంది, కానీ కాన్స్టెంట్ అనేది ఇంపాసిబుల్. అదే కదా, హైటోగ్రాఫ్ రిప్రజెంట్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ వర్సెస్ టైం, ట్రూ. మాస్ కర్వ్ రిప్రజెంట్ క్యుములేటివ్ రెయిన్ఫాల్ వర్సెస్ టైం, ట్రూ. సో బోత్ ట్రూ ఇందులో, బోత్ ట్రూ ఇందులో, వేరే ఏం లేదు ఇంకా, బోత్ ట్రూనే కదా, నో డౌట్ ఓవర్ హియర్. The isoheital method is generally considered more accurate than Thiessen polygonal. ఈ స్టేట్మెంట్ అయితే మనం 3వ సారో 4వ సారో చూస్తున్నాం. అంటే అంత రిపీట్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి హౌ మచ్ ఇంపార్టెంట్ ద క్వశ్చన్ అండ్ ద మోడల్ ఈస్. బీ క్లియర్, దిస్ మచ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ అకౌంట్స్ ఫర్ స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇట్ రిక్వైర్స్ జడ్జిమెంట్ ఇన్ డ్రాయింగ్ ఐసోహైట్స్. సో ఐసోహైటల్ మెథడ్ ఇట్ ఈజ్ మోర్ యాక్యురేట్ దాన్ థీసెన్ పాలిగోనల్. ఓకే, అది అర్థమైంది మనకి బానే. ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ రాలేదు. సో ఇట్ అకౌంట్స్ ఫర్ స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇట్ అకౌంట్స్ ఫర్ స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. ఒక్క ఫస్ట్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీన్ ప్రెసిపిటేషన్ ఎస్టిమేషన్ ఓవర్ ఏ క్యాచ్మెంట్, ఓవర్ ఏ రివర్ బేసిన్, ఓవర్ ఏ డ్రైనేజ్ ఏరియా. ఈ టాపిక్ హెడ్డింగ్ పెట్టగానే కిందేం రాస్తామంటే మనం బ్రాకెట్స్ లో ఏరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అని రాస్తాము. అదే కదా స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. మన టాపిక్ ఎందులో అయితే మనం యావరేజ్ రెయిన్ఫాల్ డిటర్మైన్ చేస్తున్నామో, యావరేజ్, మీన్, ప్రెసిపిటేషన్ ఎస్టిమేషన్, 3 మెథడ్స్, అర్థమాటిక్, థీసెన్, ఐసోహైటల్. ఈ 3 మెథడ్స్ కి పైన హెడ్డింగ్ రాస్తాం కదా మీన్ ప్రెసిపిటేషన్ అని. దానికి ఇమ్మీడియట్ గా బ్రాకెట్స్ లో మనం ఏం రాస్తున్నామంటే టు ఎనలైజ్ ఏరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. అంటే ఈ క్యాచ్మెంట్ లేదా రివర్ బేసిన్ మొత్తం ఏరియాలో. సో ఇది ఒక క్యాచ్మెంట్, గోదావరి రివర్ బేసిన్ లేదా కృష్ణా బేసిన్ అనుకున్నాము. సో ఇందులో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గాజెస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గాజెస్ ఉన్నప్పుడు ఈ మొత్తం ఏరియాలో, మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది ఆన్ అన్ యావరేజ్, దాన్నే మనం మీన్ ప్రెసిపిటేషన్ ఏరియల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తున్నాం. అంటే అది థీసెన్ కావచ్చు, ఐసోహైటల్ కావచ్చు, అర్థమాటిక్ కావచ్చు. ఫైనల్ గా మీన్ ప్రెసిపిటేషన్ ఎన్ని రిప్రజెంట్ చేస్తుంది మీకు అక్కడ? ఓవరాల్ గా స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతోంది. కాబట్టి ఇది ట్రూ. ఇప్పుడు ఈ కంపారిజన్ లో, ఈ స్టేట్మెంట్ లోకి రండి. ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ ఐసోహైటల్ విత్ థీసెన్, ఐసోహైటల్ విత్ థీసెన్ కంపారిజన్ లో ఐసోహైట్స్ డ్రా చేసేటప్పుడు స్కిల్డ్ హైడ్రాలజిస్ట్ కావాలి. స్కిల్డ్ హైడ్రాలజిస్ట్ ఉంటేనే డ్రాయింగ్ ఐసోహైట్స్ కి సంబంధించి జడ్జిమెంట్ చేయగలుగుతాడు. అందువల్లనే అది మోర్ యాక్యురేట్ అయింది. ఇప్పుడు అర్థమైందా రీజన్ ఎందుకు ఐసోహైట్ మోర్ యాక్యురేట్? సురేందర్, ఐసోహైట్ మోర్ యాక్యురేట్ ఎందుకైందో అర్థమైందా? బికాస్ ఐసోహైట్స్ డ్రా చేసేటప్పుడు స్కిల్డ్ హైడ్రాలజిస్ట్
లేదా స్కిల్డ్ సర్వేయర్ ఉండి దాని అనాలిసిస్ పర్ఫెక్ట్ గా చేసుకొని మ్యాప్ లో ఐసో హైట్స్ ప్లాట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఐసో హైటల్ ఈజ్ మోర్ యాక్యురేట్ దాన్ థీసన్ పాలిగాన్. ఇంటర్సెప్షన్, ఇన్ఫిల్ట్రేషన్, పర్కులేషన్, డిప్రెషన్ స్టోరేజ్, water retained on vegetation, water entering into soil, downward movement below root zone, water stored in surface hollows. ఇది యాక్చువల్ గా ప్రెసిపిటేషన్ టాపిక్ కాదు, ఓవరాల్ హైడ్రాలజీ బేసిక్ అన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్లీ ప్రెసిపిటేషన్ గురించి కాదు. సారీ. సో ఇప్పుడు ఇంటర్సెప్షన్, ఇన్ఫిల్ట్రేషన్, పర్కులేషన్, డిప్రెషన్ స్టోరేజ్ చూద్దాం. ఇప్పుడు వాటర్ రీటైన్డ్ ఆన్ వెజిటేషన్ అంటే రెయిన్ఫాల్ జరుగుతున్నప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఇలా ప్లాంట్స్ ఉంటాయి కదా, ట్రీస్, వెజిటేషన్, ప్లాంట్స్. ఏం చేస్తున్నాయి అవి? రెయిన్ఫాల్ వచ్చినప్పుడు పైనుంచి ద వాటర్ డ్రాప్లెట్స్ కమింగ్ ఆన్ దే ఇంటర్సెప్ట్ వాటర్ డ్రాప్లెట్స్ కదా. వెజిటేషన్ ఏం చేస్తుంది? దట్ విల్ బి ఇంటర్సెప్టింగ్ ఆర్ నాట్? చెప్పండి, ఇజ్ ఇట్ ఇంటర్సెప్టింగ్ ఆర్ నాట్? సో ఇంటర్సెప్షన్, వాటర్ ఆన్ వెజిటేషన్, వాటర్ ఆన్ వెజిటేషన్. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ లో ఎంటరింగ్ సాయిల్ వస్తుంది, మూమెంట్ బిలో రూట్ జోన్. రెండిట్లో ఏదైనా జరగచ్చు. వాటర్ ఎంటరింగ్ సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటున్నాము, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ చాలా డీప్ గా వెళ్తూ ఉన్నప్పుడు, వాటర్ చాలా డీప్ రూట్ జోన్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని పర్కులేషన్ అంటాం. వాటర్ రీచెస్ టు వెరీ డీపర్ లేయర్స్ ఆఫ్ ద సబ్ సాయిల్, దాన్ని పర్కులేషన్ అంటున్నాము. సో మూమెంట్ బిలో రూట్ జోన్ పర్కులేషన్, వాటర్ ఎంటరింగ్ సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్. సర్ఫేస్ హాలోస్, ఎంటీ స్పేసెస్, హోల్స్, డిప్రెషన్స్. అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. 1 2 3 4. క్లియర్? గ్రౌండ్ వాటర్ బిలాంగ్స్ టు హైడ్రలాజిక్ సైకిల్. హైడ్రలాజిక్ సైకిల్ ఈజ్ డ్రివెన్ ఓన్లీ బై గ్రావిటీ. సింపుల్ స్టేట్మెంట్స్ ఇవి, కానీ వీటిలోనే మనము మిస్టేక్స్ చేస్తాము, సింపుల్ సిల్లీ స్టేట్మెంట్స్ కి. Groundwater belongs to hydrologic cycle. Hydrologic cycle is driven only by gravity. సో గ్రౌండ్ వాటర్ అనేది మనం హైడ్రలాజిక్ సైకిల్లో రాస్తాం కదా, కానీ ఓన్లీ బై గ్రావిటీ రాంగ్. ఓన్లీ బై గ్రావిటీ అనేది రాంగ్. హైడ్రలాజిక్ సైకిల్ ఈజ్ డ్రివెన్ ఓన్లీ బై గ్రావిటీ కాదు. హైడ్రలాజిక్ సైకిల్లో ఏమేమి వస్తున్నాయి? గ్రావిటేషనల్ ఫోర్స్, ప్లానిటరీ ఫోర్స్, సోలార్ రేడియేషన్, కొరియోలిస్ ఫోర్స్, క్యాపిలరీ ఫోర్స్, ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. బోత్ ఫాల్స్. అరే ఆన్సర్ ఇక్కడ బి అని టైప్ అయిపోయింది చూడండి, అయినా సరే బోత్ ఫాల్స్ అంటున్నారు. మహిదర్ అయినా డి అంటున్నారు. ఎవరు? తులసి గారు. మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా ఫస్ట్ హ్యాపెన్స్ ఎట్ విచ్ స్టేట్స్? ఎక్కడ జరిగింది ఇండియాలో మాన్సూన్ రెయిన్ఫాల్ ఫస్ట్? కేరళ, తమిళనాడు, అస్సాం, ఏపీ అస్సాం, కేరళ అస్సాం. సో ఇందాక చెప్పాం కదా మనం, ఆల్రెడీ ఇందాకేదో ఒక క్వశ్చన్ లో డిస్కస్ చేశాం.
Monsoon rainfall is a southwest monsoon in India, June to September. Cumulonimbus clouds వలన జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ ఓషన్ ఫార్మ్స్ వస్తున్నాయి. క్లియర్గా చెప్పాం కదా అక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్. కేరళ అండ్ అస్సాం. డబల్ మాస్ కర్వ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెయిన్ఫాల్ అనాలిసిస్. యూజ్ చేస్తున్నాం డబల్ మాస్ కర్వ్ ని. ఇట్ హెల్ప్స్ ఇన్ డిటెక్ట్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రెయిన్ఫాల్ రికార్డ్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు కరెక్ట్ ఇన్కన్సిస్టెంట్ రికార్డ్స్. చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్? Double mass curve is used to analyze rainfall records. It helps to correct inconsistent record. So double mass curve lo cumulative normal annual rainfall at x y axis మీద తీసుకున్నాము. Cumulative average normal annual rainfall at base stations x-axis మీద తీసుకున్నాము. Cumulative normal annual rainfall at x y-axis మీద, cumulative average normal annual rainfall at base stations x-axis మీద తీసుకున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం దీన్ని ప్లాట్ చేస్తున్నాము. క్యుములేటివ్ నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎట్ బేస్ స్టేషన్ ప్లాట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళింది గ్రాఫ్. ఇది గ్రాఫ్ ఇలా వెళ్ళింది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు క్యుములేటివ్ నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎట్ ఎక్స్ ప్లాట్ చేశాము. ఎక్స్ కి ప్లాట్ చేశాము. ఇలా వచ్చి ఇలా డీవియేట్ అయింది. డీవియేట్ అయింది కదా. సో డీవియేట్ అయిన ప్లేస్ లో ఒక దగ్గర మనము స్లోప్ డిటర్మైన్ చేస్తున్నాము. ఏ పర్టిక్యులర్ టైంలో అయితే డేటా మిస్ అయిందో ఆ పర్టిక్యులర్ టైంలో మనము స్లోప్ డిటర్మైన్ చేస్తున్నాము. సో ఇక్కడ స్లోప్ ఇదేమో కరెక్టెడ్ వాల్యూ అండ్ దిస్ వన్ ఈజ్ యాక్చువల్ వాల్యూ. MA/MC. దిస్ ఈజ్ యాక్చువల్ స్లోప్, దట్ ఈజ్ కరెక్టెడ్ స్లోప్. అంటే కన్సిస్టెంట్ గా ఉండటం కోసం మనం కరెక్ట్ చేసి ఇలా వెళ్ళాలి కదా. గ్రాఫ్ కన్సిస్టెంట్ గా రావాలంటే కరెక్ట్ చేసుకుని అలా తీసుకెళ్ళాలి కదా. కానీ యాక్చువల్ గా మన దగ్గర ఉన్న స్లోప్ ఏంటి? MA. కరెక్ట్ చేస్తే వెళ్ళాల్సిన స్లోప్ ఏంటి? MC. ఇప్పుడు కరెక్టెడ్ రెయిన్ఫాల్ వాల్యూ కావాలి. కరెక్టెడ్ PC is equal to P actual into MC by MA. అప్పుడు కరెక్టెడ్ వాల్యూ వస్తుంది. మనం కరెక్ట్ చేయగలుగుతున్నామా ఇన్కన్సిస్టెంట్ రికార్డ్ ని? ఎస్. సో ఆప్షన్ సి. ఇన్కన్సిస్టెంట్ రికార్డ్ ని కరెక్ట్ చేయగలుగుతున్నామా లేదా? మనం ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ రికార్డ్ ని కరెక్ట్ చేస్తున్నాము యూజింగ్ ద ఫార్ములా అండ్ స్లోప్స్. క్లియర్? అర్థమైందా అందరికీ? IDF curve and DAD curve are similar. Which of the following? దేంట్లో IDF curve, DAD curve చెప్పేదా? DAD curve, MOM curve రెండు ఉన్నాయని. Both are rising, both are drawn for point rainfall, both are falling, both are considered frequency duration. సో బోత్ రైజింగ్ అసలు కానే కాదు, అవి పాయింట్ రెయిన్ఫాల్ కి డ్రా చేయట్లేదు. కానీ బోత్ ఆర్ ఫాలింగ్ కర్వ్స్. ఫ్రీక్వెన్సీ డ్యూరేషన్ దేంట్లో వస్తుంది? ఓన్లీ IDF లో వస్తుంది, నాట్ ఇన్ డాడ్ లో లేదు ఫ్రీక్వెన్సీ డ్యూరేషన్. విచ్ ప్రెసిపిటేషన్ టైప్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్? అర్బన్ ఏరియాస్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ కాజ్ చేసే ప్రెసిపిటేషన్ టైప్ ఏంటి? అర్బన్ ఏరియాస్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ కాజ్ చేసే ప్రెసిపిటేషన్ టైప్ ఏంటి? డ్రిజిల్, కన్వెక్టివ్, ఓరోగ్రఫిక్, స్నోఫాల్. ఇక్కడ మనకి ఈజీగా రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే డ్రిజిల్ అనేది ఏంటి? డ్రిజిల్ ఇంటెన్సిటీ less than 1 mm per hour.
అసలు ఫ్లడ్ అంటానికే లేదు. డ్రిజిల్ ని మనం ఫ్లడ్ అనలేము. అలాగే స్నో అనేది సాలిడ్ రెయిన్ ఫాల్, దాన్ని కూడా ఫ్లడ్ అనలేము. ఇంకా మిగిలింది కన్వెక్టివ్, ఓరోగ్రఫిక్. ఓరోగ్రఫిక్ ఎక్కడ జరుగుతోంది? మౌంటైన్స్, హిల్స్ లో జరుగుతోంది. కానీ అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్ లో ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్మర్ రీజియన్ వచ్చే సర్ప్రైజ్ రెయిన్ ఫాల్ ఫ్లాష్ ఫ్లడ్ కదా, ఫ్లాష్ ఫ్లడ్. నెక్స్ట్, ఆల్ ప్రెసిపిటేషన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్. మొత్తం ప్రెసిపిటేషన్ అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్ నుంచే వస్తుంది. అంతేగా? ఆప్షన్ ఏమన్నా ఉందా? అదర్ దాన్ అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్ ప్రెసిపిటేషన్ కమ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్? కాదు కదా. ఆల్ ప్రెసిపిటేషన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్. ఎవ్రీ క్లౌడ్ ప్రొడ్యూసెస్ ప్రెసిపిటేషన్. కండెన్సేషన్ ఈజ్ నెసెసరీ బిఫోర్ ప్రెసిపిటేషన్ అక్కర్. సో ఇప్పుడు నేను ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ యొక్క 4 స్టెప్స్ చెప్తాను. ప్రెసిపిటేషన్ ప్రాసెస్ లో 4 స్టెప్స్ ఉంటాయి. ప్రెసిపిటేషన్ జరిగే ప్రాసెస్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్ కి 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ అక్యూమిలేషన్ ఆఫ్ మాయిశ్చర్. యాక్చువల్గా దీన్నే మనం క్లౌడ్ ఫార్మేషన్ అని చెప్తున్నాము. వితౌట్ క్లౌడ్ ఫార్మేషన్ there is no rainfall, so accumulation of moisture. Second, ఆ మాయిశ్చర్ చుట్టూతా, క్లౌడ్ చుట్టూతా ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూల్ అవ్వాలి. ఎందుకు? మాయిశ్చర్ లో వాటర్ వేపర్ ఉంది. ఆ వాటర్ వేపర్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వాలి. వాటర్ వేపర్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, వాటర్ వేపర్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వాలంటే దాని సరౌండింగ్ కూలింగ్ జరగాలి. ఆ కూలింగ్ ను బేస్ చేసుకునే 4 టైప్స్ చెప్తున్నాం కదా ప్రెసిపిటేషన్ ని. ఓరోగ్రఫిక్, కన్వెక్టివ్, సైక్లోనిక్, ఫ్రంటల్ అండ్ నాన్ ఫ్రంటల్. కూలింగ్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం జరగాలి? కూలింగ్ టెంపరేచర్ చేంజ్ జరిగింది. నెక్స్ట్ వేపర్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వాలి, కండెన్సేషన్. తర్వాత గ్రోత్ ఆఫ్ రెయిన్ వాటర్ డ్రాప్లెట్. అంటే ఏంటి? ఇక్కడ కండెన్సేషన్ వలన, కండెన్సేషన్ న్యూక్లియై వస్తుంది. కండెన్సేషన్ వలన 1 మైక్రాన్ సైజ్ ఉంటుంది. కండెన్సేషన్ వలన కండెన్సేషన్ న్యూక్లియై వస్తుంది, 1 మైక్రాన్ సైజ్ అది. కానీ ఎట్లీస్ట్ ఎంత కావాలి సైజ్? రెయిన్ వాటర్ డ్రాప్లెట్ మినిమమ్ 0.5 mm డయామీటర్ ఉండాలి. 1 మైక్రాన్ డయామీటర్ ఉంటే కిందకి పడదు, గ్రావిటీ అట్రాక్ట్ చేయదు, కిందకి పడదు. 0.5 mm సైజ్ అనేది మినిమం ఉండాలి. గ్రో అవ్వాలిగా. సెవరల్ కండెన్సేషన్ న్యూక్లియై ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి ఫ్యూజన్ జరిగి బల్జ్ అవుతుంది సైజు 0.5 mm. సో ఆ కండెన్సేషన్ న్యూక్లియై గ్రోత్ ని మనం చెప్తున్నాము రెయిన్ వాటర్ డ్రాప్లెట్. అదే కదా కండెన్సేషన్ న్యూక్లియై, శాట్. సతీష్ గారు, ఆ కండెన్సేషన్ ప్రాసెస్ లో జరిగేదే కండెన్సేషన్ న్యూక్లియై, 1 మైక్రాన్ సైజ్ కండెన్సేషన్ న్యూక్లియై. అవన్నీ కంబైన్ అయ్యి మిక్స్ అయ్యి మనకి గ్రోత్ ఆఫ్ రెయిన్ వాటర్ డ్రాప్లెట్ వస్తుంది. సో కండెన్సేషన్ ఈజ్ నెసెసరీ కదా ప్రెసిపిటేషన్ కి ముందు. ట్రూ. కానీ ప్రతి క్లౌడ్ ప్రెసిపిటేషన్ ప్రొడ్యూస్ చేయాలని రూల్ ఏం లేదు. ప్రతి క్లౌడ్ ప్రెసిపిటేషన్ ప్రొడ్యూస్ చేయాలని రూల్, రెగ్యులేషన్ ఏమీ లేదు. సో అందుకని ఏం చెప్తున్నాం ఇక్కడ? ఓన్లీ 2 follows. ఓకే, క్లియర్ టు ఎవ్రీవన్. సో ఇవాళ ఫస్ట్ డే ఇక్కడితో ఆపేద్దాం మనం. హ్యాపీగా 25 క్వశ్చన్స్ చేసాము. 100 days, ఎవ్రీడే 25-30 అంటే 2500 నుంచి 3000 క్వశ్చన్స్ నా దగ్గర నుంచి. ఆర్పి సార్ నుంచి 2500-3000 క్వశ్చన్స్ అంటే 5000 నుంచి 6000 క్వశ్చన్స్ 100 days లో. ఆ తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకా మిక్స్డ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేద్దాం మనం. ఓకే, ఎనీ మోర్ డౌట్స్, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్, ఎనీ డిఫికల్టీస్ ఇన్ అటెండింగ్ ద క్లాస్ చెప్పండి. ఇప్పుడు క్లాస్ చాలా మంది అటెండ్ అయ్యారు, కానీ ఇంకా ఒకళ్ళిద్దరు మెసేజ్ పెడుతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్.
చలో టెస్ట్ సిరీస్ ఎప్పుడు పెడతారు? గుడ్ క్వశ్చన్. ఇంకా సతీష్ గారు ఒకసారి మీకు ఒక్క నిమిషం, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ లైవ్ లో ఉన్నారో వీళ్ళందరికీ ఒకసారి టెస్ట్ సిరీస్ గురించి అడిగారు కాబట్టి గుడ్ క్వశ్చన్. టెస్ట్ సిరీస్ లో మేము 3 మోడల్స్ అనుకుంటున్నాము. టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, మిక్స్డ్, కంబైన్డ్. అంటే ఫుల్ లెంత్ అనమాట. కంబైన్డ్ అంటే ఫుల్ లెంత్. సో ఈ మోడల్స్ అంటే నార్మల్ గా మీకు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా ఒక సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ 2-3 టెస్టులు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 2-3 టెస్టులు, కంబైన్డ్ కొన్ని, ఫుల్ లెంత్ కొన్ని. అలా కాదు ఇక్కడ. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో 10 చాప్టర్స్ ఉంటే 10 చాప్టర్స్ లో ఈచ్ చాప్టర్ కి 50 క్వశ్చన్స్ చొప్పున 50 × 10 500 క్వశ్చన్స్. అందులో కూడా ఇక్కడ ఇంకా ఈ టాపిక్ వైజ్ లో మనం ఇంకా ఇలా చేస్తున్నాము. లెవెల్ 1, లెవెల్ 2, అడ్వాన్స్డ్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాము. అంటే ఈ ఏడబ్ల్యూకి అడ్వాన్స్డ్ అవసరమా లేదా అన్నది ఆ లెవెల్ని బట్టి కొన్ని టాపిక్స్ కి అవసరం అయితే అవి యాడ్ చేస్తాము. కానీ లెవెల్ 1 50 క్వశ్చన్స్, లెవెల్ 2 50 క్వశ్చన్స్ ప్రతి టాపిక్ కి కంపల్సరీ. అంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే క్లియర్ గా వినండి. మొత్తం ఓన్లీ ఫ్లూయిడే మాట్లాడుతున్నాను. హైడ్రాలిక్ మిషనరీ ఓపెన్ ఛానల్ లో మాట్లాడట్లేదు. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో 10 చాప్టర్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేశాము. లెవెల్ 1 లో 10 టాపిక్స్ ఇంటూ 50 500 క్వశ్చన్స్. మళ్ళీ లెవెల్ 1 కి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫుల్ లెంత్ 3 టెస్టులు 150. అంటే 650 లెవెల్ 1 లో, 650 లెవెల్ 2 లో. 1300 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక్క సబ్జెక్ట్ కి. అలా ప్రతి సబ్జెక్ట్ కి వెళ్తూ ఉంటే అంటే మేము ఇన్ని క్వశ్చన్లు అప్లోడ్ చేస్తామో కొంచెం టైం ఇవ్వండి. ఆల్రెడీ మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అప్లోడ్ చేశాం, నేను ఆ ఎన్విరాన్మెంటల్ కూడా అప్లోడ్ చేశాను కొన్ని. ఆర్పి సార్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చేస్తున్నారు. సో మీకు తెలుసు మేము రీసెంట్ గానే స్టార్ట్ చేశాము. ఎవ్రీవన్ నో దిస్. బయటికి వచ్చి రీసెంట్ గానే స్టార్ట్ చేశాం మేము. కాబట్టి ఇమీడియట్ గా ఏదో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసేసాము, రెడీగా క్వశ్చన్లు ఉన్నాయి రాయండి అని చెప్పట్లా నేను. కానీ మీకు ఏదైతే ప్రామిస్ చేశామో 100% ఒక్కొక్క సబ్జెక్ట్ కి లెవెల్ 1 నుంచి 500, లెవెల్ 2 నుంచి 500,000 క్వశ్చన్స్. అంటే మీకు 15 సబ్జెక్టులు ఉంటే 15,000 క్వశ్చన్లు వస్తాయి అప్పుడు. సో ఆలోచించుకోండి మీరు ఎంత ప్రాక్టీస్ చేయొచ్చో. కాబట్టి మాకు టైం ఇవ్వండి. వి విల్ అప్లోడ్ స్టేజ్ బై స్టేజ్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లేదా అడ్వాన్స్డ్ స్టేజ్ బై స్టేజ్ అప్లోడ్ చేస్తాము. మీరు ఆల్రెడీ అప్లోడ్ అయిన వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అయిపోయిన సబ్జెక్టులు, రివిజన్ అయిన సబ్జెక్టులు, ఆల్రెడీ అయిపోయిన ఉన్న వాటిని అప్లోడ్ చేసుకోండి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఅటెంప్ట్ చేయొచ్చు. సురేంద్ర, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఅటెంప్ట్ చేయొచ్చు మీరు. మీకు అసలు అక్కడ అటెంప్ట్స్ లిమిట్ మేము తీసేసాం. ఓన్లీ ఫర్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ కంపల్సరీ క్రాక్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ అటెంప్ట్ లిమిట్ అనేది మేము తీసేసాం. యూ కెన్ అటెంప్ట్ మల్టిపుల్ టైమ్స్. సోమ్ ఆల్రెడీ సార్ రేపు ఎల్లుండిలో అప్లోడ్ చేస్తారు. దాని గురించి డౌట్ ఏం లేదు సతీష్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సార్ ఆల్రెడీ రేపు ఎల్లుండిలో అప్లోడ్ చేస్తారు. హైడ్రాలజీ కూడా వచ్చేస్తుంది. మీకు 2 days టైం ఇవ్వండి. మాక్సిమం ఇవాళ ఒక టెస్ట్ హైడ్రాలజీ అప్లోడ్ చేస్తాను నేను. క్వశ్చన్స్ రెడీగానే ఉన్నాయి. ఒక్కసారి నేను చూసుకొని క్వశ్చన్స్ వెరిఫై చేసి స్క్రీన్ చేసి క్వశ్చన్లు అప్లోడ్ చేయటమే. కొంచెం టైం ఇవ్వండి మాకు అంతే. ఓకే, డోంట్ వరీ. ఇంకా చలో ఫిర్. ఓకే, గుడ్ నైట్. మరి బాగా చదువుకోండి. రేపు మార్నింగ్ మళ్ళీ క్లాస్ ఉంది. బై బై. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.